శ్రీ గురుభ్యో నమః. ఒకరోజు భగవాన్ రమణ మహర్షి దగ్గరికి ఒక యువకుడు వచ్చి, స్వామి, కైలాసంలో శివుడు, వైకుంఠంలో విష్ణువు, సత్యలోకంలో బ్రహ్మదేవుడు, దేవలోకంలో దేవేంద్రుడు ఉంటారని అంటారు, ఇంకా అనేక మంది దేవతలు ఉంటారని అంటారు, వారంతా ఉన్నమాట నిజమేనా అని అడిగాడు. ఓహో, అలాగా, సరే సరే, నీవున్న మాట నిజమేనా? నీవున్నప్పుడు వారెందుకు ఉండరు? నీవుంటే వారు ఉంటారు, నీవు లేకపోతే వారు లేరు అన్నాడు భగవాన్. పితృదేవతలని వారు ఉంటారా అంటే, ఉంటారయ్యా, శ్రాద్ధ కర్మలు చేయకుంటే శిక్షిస్తారని అంటారే, అసలు వారు వేరే ఉంటారా అన్నాడు యువకుడు. అదేనయ్యా, నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను అనే తలంపు ఉన్నంతకాలము అన్నీ ఉంటాయి. నేను అనే తలంపు ఎప్పుడైతే పోతుందో అది పోతుంది, అన్నీ పోతాయి అన్నాడు. మరి దయ్యాలో అన్నాడు అతను. అవి అంతేనయ్యా, దేవతలు ఉన్నప్పుడు దయ్యాలు ఎందుకు ఉండవు? నీవు అనే తత్వం ఉంటే అవి ఉంటాయి, నీవు లేకుంటే ఏమీ లేవు. నిన్ను నువ్వు పరిశీలించుకుంటే, పరీక్షించుకుంటే అన్నీ నీలోనే ఉంటవి అని, ఏ సందేహాలకు తావుండవు అని సెలవిచ్చినారు భగవాన్. అదేవిధంగా మరొక యువకుడు వచ్చి మరి యమలోకాన్ని గురించి భగవానుణ్ణి ఇలా అడిగారు. మానవుడు మరణించిన తర్వాత యాతనా యమలోకానికి వెడతాడని, అక్కడ బీభత్సకరమైనటువంటి వైతరణి నదిని దాటాలని, యమదూతలు యాతనా శరీరాన్ని ఎన్నెన్నో బాధలు పెడతారని అంటారే, యమలోకం నిజమేనా అన్నాడు. భగవాన్ నవ్వుతూ, ఆహా, స్వర్గలోకం ఉంటే యమలోకం కూడా ఉంటుంది కదా, ఏదైనా నీవుంటేనే కదా అన్నీ ఉండేది, నీవు లేకుంటే ఏదీ ఉండదు, నీ ఉన్న మాట నిజమేనా, ముందది చెప్పు అన్నాడు. ఆ తర్వాత యమలోకాన్ని గురించి, లోకాన్ని గురించి ఆలోచిద్దామన్నాడు. అగో, భగవాన్ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు, ఇంకేం మాట్లాడేది అన్నాడా భక్తుడు. సరేనయ్యా, ప్రయోగించను, ఏమి అడగాలో అడుగు అన్నారు భగవాన్. కాదు భగవాన్, అసలు యాతనా శరీరం అంటే ఏమిటి అన్నాడా భక్తుడు. ఏమిటా? మనం నిద్రపోతున్నప్పుడు ఈ శరీరం కదలకుండా ఎక్కడ పడుకున్నామో అక్కడే ఉంటుంది కదా. మరి ఆ నిద్రలో ఎన్నో కలలు కొంటూ ఉంటాం. ఆ కళల్లో ఒకప్పుడు సుఖం, ఆనందాన్ని కొలిపేది వస్తుంది, మరొకప్పుడు కష్టం, బాధను కలిగించేది వస్తుంది, తీవ్రమైనటువంటి వేదన వస్తుంది. కానీ శరీరం నిద్రపోతున్నప్పుడు ఇవన్నీ కూడా నువ్వే అనుభవిస్తున్నావు. శరీరం నిద్రపోతుంది, కలలు కంటున్నావు, ఇదంతా అనుభవిస్తున్నావు. ఏది అనుభవిస్తుంది ఇదంతా కూడా? మనస్సే కదా. మనస్సే ఇదంతా కూడా సృష్టిస్తుంది, ఇదంతా అనుభవింపజేస్తుంది. కాబట్టి మనస్సునే సూక్ష్మ శరీరమని, యాతనా శరీరమని అంటారు. మరణం అంటే శరీరానికే గాని మనసుకు కాదు కదా. ఆ మనస్సును నిగ్రహించుకోవడమే దైవభక్తి, దైవ మోక్షము. మనస్సును నిగ్రహించుకొని శరీరం వైపు కాకుండా ఆత్మ వైపుకు మలిపించడమే, ఆత్మలో ఐక్యం చేయడము. ఆ ఆనంద నిలయంలో, ఆనంద నిలయం అంటే ఎక్కడో లేదు, ఈ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ మన ఆనంద నిలయంలోనే ఉన్నాడు. ఆ ఆనంద నిలయుడైనటువంటి పరమాత్మతో ఐక్యం చేయడమే అసలైనటువంటి మోక్షము. ఆ ఆనంద నిలయుడితో ఐక్యమయ్యాక స్వర్గము లేదు, నరకము లేదు, దేవతలు లేరు, దయాలు లేరు, పితృకర్మలు లేవు, ఏ కర్మలు లేవు. నేను చేస్తున్నాను ఏ కర్మను, ఈ ఫలితాన్ని నేనే అనుభవించాలి, వీరంతా నావారు, ఈ సృష్టి ఇల్లు నాదు అనేటువంటి భావన ఎప్పటి వరకు ఉన్నదో, నేను అనే భావన ఎప్పటి వరకు ఉన్నదో, అన్నీ చేయాలి, అన్నీ ఆచరించాలి, అన్నీ ఉంటాయి, ఇవి ఏవీ లేవు, ఉన్నది నేనొక్కనే, అది అఖండమైనటువంటి ఆనంద స్వరూపుణ్ణి అని ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఏది ఉండదు, ఏదీ లేదు, ఉండేది నీ ఒక్కడివే. ఆ ఒక్కడివే అన్నిటా కూడా ప్రసరిస్తూ ఉంటావు. యపశ్యతి సపశ్యతి. క్షేత్రజ్ఞయోగంలో పరమాత్మ చెప్పింది కూడా అదే కదా. ఏది ఉన్నదో, ఏది ఎప్పుడు ఉంటుందో అదే ఎప్పుడు ఉంటుంది. నశించనటువంటి పరమాత్మ నశించేటువంటి శరీరంలో ఉన్నాడు. ఈ నశించే శరీరంలో ఉన్నటువంటి నశించని పరమాత్మను ఎవడు తెలుసుకుంటాడు, వాడి జ్ఞాని అవుతున్నాడు, వాడికి నాశనం అనేది లేదు అని భగవద్గీతలో పరమాత్మ కూడా చెప్పాడు కదా. ఆ అద్భుతమైనటువంటి విషయాన్ని భగవాన్ కూడా చెప్పడం జరిగినది. కాబట్టి మనదైనటువంటి తత్వాన్ని తెలుసుకునే వైపుగా మనల్ని అనుగ్రహించమని అరుణాచలేశుని పాదములు బట్టి నమస్కరిస్తూ స్వస్తి.